ఓం శ్రీ సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అండి. ఈరోజు నేను మురి మిక్చర్ చేశానండి. మురి మిక్చర్ అంటే ఎప్పుడు మనం చేసుకునే విధంగా ఆనియన్స్, నిమ్మకాయ రసం, టమాటాలు, కొత్తిమీర వేసి కాదండి. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థం అవుతుంది అది ఏ రకమైన మురి మిక్చర్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, మీ ఇంటి దగ్గర మీరు తయారు చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ఈవినింగ్ టైంలో కూర్చొని నలుగురం కబుర్లు చెప్పుకునేటప్పుడు మనకి కాలక్షేపానికి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేయండి. ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కార్న్ చిప్స్ వేయించానండి. ముందుగుండా వేయించుకొని అవి తీసి ఒక పేపర్ మీద ఆయిల్ పీల్చుకోవటానికి కోసమని వేసాను. తర్వాత శనగ పలుకులు కూడా అదే విధంగా వేయించుకొని పేపర్లో వేసానండి. ఇలా పేపర్లో వేయటం వల్ల అది ఆయిల్ అనేది అబ్జర్బ్ చేసుకొని డ్రై చేస్తుంది కదండి, అందుకే ఇలా పేపర్లో వేసాను. వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఈ మాత్రం అయితే సరిపోతాయి, నాకు ఎక్కువ నేను తినను, అందుకే వేసుకోలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి, టేస్ట్ మరి కొంచెం యాడ్ అవుతుంది, అంతేను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు తర్వాత ఉప్పు కారం వేసుకున్నాను. ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి. మిక్చర్లో మెయిన్ ఉప్పు కారమేనండి. ఏ మాత్రం ఉప్పు కానీ ఎక్కువైందా ఇంకా నోట్లో పెట్టలేము, కనుక ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి. కొంచెం తక్కువే వేసుకోండి, చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు, నల్ల ఎండు ద్రాక్ష అండి. ఇది ఎందుకు వేసానంటే పుల్లగా తీయగా బాగుంటుంది. మిక్చర్ కారంగా ఉప్పుగా, ఇదేమో తీయగా పుల్లగా ఉంటుంది, అందుకని ఇది వేసాను. దీనివల్ల టేస్ట్ కూడా యాడ్ అవుతుంది తింటున్నప్పుడు మనకి, అందుకని ఇది వేసాను. అలాగే దాల్పప్పు కూడా వేయించుకున్నాను. ఈ రెండు వేయించుకున్న తర్వాత దాల్పప్పు వేయించుకున్నాను. ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది ఈ మిక్చరు మనం తినేటప్పుడు ఒక బౌల్లో తీసుకుంటాం కదండి, అందులో కావాలంటే నిమ్మకాయ రసం, ఆనియన్స్ కలుపుకొని తినండి. మొత్తం బౌల్లోనైతే మాత్రం వేయకండి, మిక్చర్ మొత్తం పాడైపోతుంది. ఇలాగ ఒక పేపర్లో వేసుకొని కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవచ్చు. 15 days వరకు స్టోర్ అయి ఉంటుందండి. ఎటువంటి విధంగా కూడా పాడవదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం అన్నీ వేసి చేసుకున్నాం కనుక చాలా బాగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి మనం ఈవినింగ్ కూర్చొని తినటానికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.